సబబే మావయ్య. ఇంట్లో జరిగే ఏ విషయమైనా పెద్దవాళ్ళైనా మీ ముందు నేను తేల్చుకొని ఉండాలి, మాట్లాడి ఉండాలి. కానీ ఆ క్షణాన ఆయన ఇలా మోసం చేశాడని అపార్థం చేసుకున్న కోపం ఒకవైపు, మీతో చెప్తే ఆయన గురించి మీరేమనుకుంటారో, మీ మధ్య నా వల్ల ఏ స్పర్ధలు వస్తాయని ఆలోచన మరోవైపు నన్ను సతమతం చేసేశాయి. నేనెలాగో బాధపడుతున్నాను, ఇబ్బంది పడుతున్నాను. ఆయన స్వార్థం కోసం ఇంకొకళ్ళ జీవితంతోటి చెలగాటం ఆడారని నేను అపార్థం చేసుకున్న విషయం మీకప్పుడు చెప్పుంటే మీరు నిజమని నమ్మేవారు. ఆయన్ని ఏదో ఒక మాట అనేవాళ్ళు. నా వల్ల మీ మధ్య స్పర్ధలు వచ్చేవి. ఇవన్నీ ఆలోచించే నేను చెప్పలేకపోయాను మావయ్య. కానీ నిజంగానే ఆయన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడ్డారని నాకు తెలిసిన క్షణం నుంచి నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకే తెలుసు మావయ్య. అత్త కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు. నేను కూడా అర్థం చేసుకోకపోతే నేనేం చేయను మావయ్య, నేను చేయను. ప్లీజ్ అమ్మా, ఇంటి కోడలివి, నట్టింట కన్నీళ్లు పెట్టకూడదమ్మా. నేను నిన్ను ఎంతో నమ్మానమ్మా. ఆ నమ్మకం, నీ గురించి నాకున్న ఎక్స్పెక్టేషన్స్ డిస్టర్బ్ అయ్యేలా చేసేటప్పటికీ నేను దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయాను. నేను మనిషినే కదమ్మా. సర్లే, వదిలే. వాడివైపు కూడా తప్పుంది. వాడు ముందు ఆ తప్పు చేయకపోతే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. కానీ నా బిడ్డగా ఒక మాట చెప్తున్నాను. ఇక మీదట ఏ చిన్న అపార్థం తలెత్తినా, ఏ చిన్న సమస్య వచ్చినా, మీ ఇద్దరి మధ్య ఎలాంటి స్పర్ధలొచ్చినా నువ్వు కాస్త నిదానంగా ఉండమ్మా. ఆలోచించి ఆచి తూచి అడుగేయమ్మా. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దమ్మా. ఏ తప్పటడుగు వేయద్దమ్మా. ఇదొక్కటే నేను కోరుకునేది. తప్పకుండా మావయ్య. వెళ్ళమ్మా, వెళ్ళి ప్రశాంతంగా పడుకో. అన్నీ సర్దుకుంటాయి. ఇద్దరి ఫోటోని ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చారా? ఆశ్చర్యంగా ఉంది.
గదిలో నోటీస్ బోర్డు ఏంటో. గదిలో నోటీస్ బోర్డు ఎందుకు? నేనింకా మన ఇద్దరి ఫోటోని ఫ్రేమ్ కట్టించి తెచ్చారనుకున్నా. ఇద్దరి మధ్య అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ తోటి చిరాకు తెప్పించుకోకుండా అవసరమైన విషయాన్ని స్లిప్లో రాసి నోటీస్ బోర్డులో పెట్టాలి. అందుకని ఈ నోటీస్ బోర్డు నేనేదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు నోటీస్ బోర్డులోనే రాసి పెడతాను. ఓ, నాతో మాట్లాడడం కూడా కష్టమైపోయిందా మీకు? దీనికి సమాధానం చెప్పడం కూడా ఇష్టం లేదన్నమాట. ఈ నోటీస్ బోర్డు ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఏదో ఆఫీస్లో నోటీస్ బోర్డు లాగా ఈ నోటీస్ పేపర్లేంటో ఎంచక్కా మాట్లాడుకోకుండా ఏంటండి ఇది? ఈ నోటీస్ బోర్డు ఏం నచ్చలేదు నాకు. చక్కగా మాట్లాడుకోక. అమ్మా, అమ్మో, రే ఏంట్రా ఎదవా మోల్సంకొచ్చినలాగా అలా నడుస్తావే? ఏమైంది? జరిగిన విషయం చెప్తే ఈవిడ గారి దగ్గర కూడా నా పరువు పోతుంది. నా బ్యాగ్ పంక్చర్ అయిన విషయం ఫ్రంట్లో ఎవ్వరికీ తెలియకూడదు. ఇది స్టైల్గా మార్చేసుకుని అలాగే వెళ్ళిపోవాలి. రేయ్ ఏంట్రా బాతుకు పైల్స్ వచ్చినట్టు నడుస్తున్నావు? అమ్మా, ఇది స్టైలే, స్టైల్గా నడుస్తున్నాను అంతే. నీ స్టైల్ తగలట్ట. ఇదేం స్టైల్ రా? చక్కగా నడిచేవాడివి కదా, ఇప్పుడేమైంది విచిత్రంగా నడుస్తున్నావు? ఇది స్టైల్ అంటున్నావు? ఇది స్టైలే, యూత్ గురించి నీకేం తెలుసు? రే ఇలా వచ్చి కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలిరా. నేను కూర్చోలేను. అబ్బా, నేను నా గదికి వెళ్ళాలి. ఒరే ఒరే ఒరే, పిలుస్తుంటే ఆకుండా ఎక్కడికి రా వెళుతున్నావు? ఇలా వచ్చి కూర్చో. రారా రా. రమ్మంటుంటే కూర్చోరా, కూర్చో కూర్చో. అయ్యో ఒరే, ఏమైందిరా? ఒరే ఒరే, అయ్యో అయ్యో అయ్యో, ఏమైందిరా? కూర్చోబెట్టాను అంతేగా, ఏదో కత్తితో పొడిచినట్టు అలా అరుస్తావేంట్రా? పొడిచినట్టే ఉందే. నేనెక్కడ పొడిచానురా? నువ్వు పడవలేదు, నాకు పొడిచాడొకడు. అమ్మా, ఏమైందిరా? ఎవరు పొడిచారు నిన్ను? బాగానే ఉన్నావుగా?
ఆ పోటు నీకు కనపడదే. ఎవడైనా వెన్నుపోటు పొడిచాడా? ఆ, వెన్నుపోటు పొడిచినా పర్వాలేదే, ఇది అంతకంటే ఆ? పెద్ద పోటు, కట్టరు పోటు. కట్టరి పోట? నీకు చెప్పలేను గాని నన్ను వదిలేవే. ఆ, ఒరే, ఒరే, ఆగరా. ఆ, కూర్చో. ఆ, నిన్ను ఓ, అయ్యయ్యో, కళ్ళల్లో కన్నీళ్లు కూడా వస్తున్నాయి ఏమిట్రా? నీకు కన్నీళ్లు మాత్రమే కనిపిస్తున్నాయే, అసలు బ్లడ్ ఎంత లాస్ అవుతుందో అంత లాస్ అవుతుందే, నీకు తెలియట్లేదు అంతే. ఏంటి, బ్లడ్ లాస్ అవుతుందా? అవును, వదిలేవే, నీకెందుకు అవన్నీ? ఒరే, ఏమైందో చెప్పరా, నేను నీ కన్న తల్లినిరా. నువ్వు కన్న తల్లివేనే, కానీ నీతో చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గేస్తుంది. ఆ? ఒరే వెదవా, ఏదైనా చెప్పి తగలడు. ఏమైంది? ఆ, అరే, నన్నేం చెప్పమంటావే? చెప్పాలనుకుంటుంటేనే నాకు ఏడుపు తన్నుకొచ్చేస్తుందే. ఆ? సరే చెప్పాడు, లేకపోతే ఏడుస్తూ చెప్పు. ముందు చెప్పి చావరా. ఏడుస్తూనే చెప్తా. ఆ రూతరగాడు ఉన్నాడు చూసావు, ఆ రూతరగాడు ఆ? ఆ ఆ రూతరగాడు ఏం చేశాడు? ఆఫీసులో 3 పొడుగుండే పేపర్ కట్టర్ తీసుకుని చానెడు లోతు అబ్బా ఆ, ఆ? సీటు కింద పొడి చేశాడే. ఆ, ఆ? ఏమిట్రా, ఈ వెనకాల పొడి చేశాడా నిన్ను? అమ్మో, అవును అమ్మా. దొంగ వెదవా, అంత పని చేస్తాడా? ఉండు, వాడి పని చెప్తాను నేను. మీ అక్కతో చెప్పి ఇప్పుడే ఉద్యోగం నుంచి తీయించేస్తానులే. వాడికి ఎంత ధైర్యం ఉండాలరా? నువ్వు చైర్మన్ బామ్మర్దివి, అసలు నీ దగ్గర ఇంత సాహసం చేస్తాడా వాడు? దేవకి, ఆ, అమ్మా అమ్మా, నీకు దండం పెడతానే, దయచేసి ఈ విషయాన్ని అమ్మా మనిద్దరి మధ్యనే ఉంచు, చెబితే మన పొరువే పోతుంది. ఎందుకు పోతుందిరా? చేసింది వాడైతే. అది కాదే, ఇది నాకు వాడికి సంబంధించిన విషయం, నేను వాడు తేల్చుకుంటాం. దయచేసి ఈ విషయాన్ని ఎంతటితో వదిలే. ఎలా వదులుతాన్రా నేను? నువ్వు నా కొడుకురా. నువ్వెంత ఎదవైనా నిన్నలా వదిలేసుకుంటానా? నేనే కదా వెనకేసుకు రావాలి, నేనే కదా సమర్థించుకుంటూ రావాలి. అయినా వాడెందుకు నిన్ను పొడిచాడ్రా? అది ఏం లేదే, ఆ సాంప్రదాయం ఉంది చూసావా, ఆ సాంప్రదాయని ఆ, వాడికి కాబోయే పెళ్ళాం. అది వాడికి ఇంకా పెళ్ళాం కాలేదు కదా, నేను కూడా ఆ అమ్మాయిని చేసుకుందామనే అనుకున్నాను. ఆ, ట్రై చేస్తుంటే వాడు మధ్యలో దూరాడు. ఒరే వెదవా, అనుకున్నాన్రా. సంక్రాంతి అప్పుడు ఆ పిల్ల చుట్టూ కుక్క పిల్లలా తిరుగుతున్నప్పుడే నేను అనుకున్నాను, ఆ, ఇలాంటి వెదవ ఆలోచన ఏదో నీ మనసులో ఉంది అని. అప్పుడే పసిగట్టాను కదా నేను. మీరు ఎలాగూ పెళ్లి చేయరు, నన్ను ప్రయత్నాలు చేసుకోనివ్వరు. సరే, అయితే ఏమైందంట? ఆ, ఆ, ఏముంది, వాళ్ళకి పెళ్లి కాలేదు కదా, ఈ లోపు వాళ్ళిద్దరి మధ్య వ్యవహారం చెడగొడితే ఆ పిల్లని నేను చేసుకోవచ్చని ఓ చిన్న ట్రయల్లో ఉన్నాను. ఈ లోపు వాడు వెనకాల పొడి చేశాడే. అమ్మో, చిత్తు దరిద్రుడా, నువ్వు వెదవని తెలుసు గాని మరీ ఇంత వెదవనుకోలేదురా. ఆ పిల్ల స్థాయి ఏంటి, నీ లెవెలేంట్రా? ఇదిగో ఆ పిల్ల లెవలే బెటరు. ఆ పిల్ల మధుకి పిఏ, నేను అక్కడ టీలు మోస్తున్నాను. రే, ఆఫీసులో సంగతి కాదురా, నువ్విక్కడ చైర్మన్ బామ్మర్దివి. ఇదిగో నాకు చిర్రెత్తుకొస్తుంది ఇలా మాట్లాడితే. పేరు గొప్ప ఊరు దెబ్బని, పేరుకు మాత్రం నేను చైర్మన్ బామ్మర్దిని, మోసేదేమో టీలు. అయితే ఏంట్రా, నువ్వెలాంటి వాడివైనా రాజారావు బామ్మర్దివిరా. నీకు దండం పెడతానే, నన్ను సావ కొట్టకే. ఈ బామ్మర్ది పోస్టింగ్ వద్దు నాకు, ఆ టీలు మోసే పోస్టింగ్ వద్దు నాకు. పోయి ఎక్కడైనా అడుక్కు తింటాను, లేకపోతే మళ్ళీ జేబులు కొట్టుకుని బతుకుతాను. ఏయ్, చాలే నోర్మి, నువ్వు నీ మాటలును వెదవ మాటలు. కానీ ఇంకొకటి కాబోయే పెళ్ళాన్ని చేసుకోవడం పరమ నీచంరా వెదవ. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావా, వా లోపలికి. ఆ, తగలడతాలే. అమ్మా, ఆ, అమ్మో, ఆ. ఆ, 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 స్టైల్గా నడవాలి, ఎవ్వరికి ఏమీ తెలియకూడదు, మెయింటైన్ చేయాలి. ఆ, ఆ. దేవుడి దయవల్ల నెల రోజుల్లో ప్రణయ్ విడుదల కాబోతున్నాడు.
నిన్నటి వరకు జరిగిన అన్నింటినీ మర్చిపోయి భవిష్యత్తుని మీరు చక్కగా సరిదిద్దుకోండి. ఇద్దరూ కలిసి అన్యోన్యంగా ఉండండి. మీరు సంతోషంగా ఉంటారన్న నమ్మకం నాకుంది. ఈ కష్టకాలంలో ఇదొక్కటే ఊరట. అమ్మా ఇందు, మొన్నటి వరకు నిన్ను చూసి నాకు చాలా దిగులుగా ఉండేదే. నువ్వు మధులా కాదు, అమాయకురాలివి. ప్రతిదానికి భయపడతావు. భవిష్యత్తుని ఎలా నెట్టుకొస్తావో, అత్తారింట్లో ఎలా బతుకుతావో అని నాకెప్పుడూ బాధగా ఉండేది. కానీ ఇప్పుడు కాస్త ధైర్యం తెచ్చుకొని నీ జీవితం గురించి నువ్వే నిర్ణయాలు తీసుకుంటున్నావు. మీ నాన్న నీకు ప్రణయ్కి విడాకులిప్పించి నీ జీవితం నువ్వు చూసుకుంటే మంచిదని అనుకున్నప్పుడు కూడా ప్రణయ్ మారతాడనే ఒక నమ్మకంతో ఆ విడాకుల్ని ఆపావు. నువ్వనుకున్నట్టే ఆ విడాకుల్ని ఆపి ప్రణయ్తో కలిసి బతకాలనే నీ నిర్ణయానికి మీ నాన్నని కూడా ఒప్పించావు. కాని నీ గురించే నువ్వు ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రణయ్ విడుదలై వచ్చాక మళ్ళీ ఎలాంటి తప్పుడు దారిలోకి వెళ్లకుండా నీతి నిజాయితీగా బతికేటట్టు, అలాగే ఉండేటట్టు నువ్వే చూసుకోవాలే. పొరపాటున కూడా ఏ ఒక్క చిన్న తేడా జరిగినా పాడైపోయేది నీ జీవితమే. అది గుర్తుపెట్టుకో తల్లి. నాన్నా, అమ్మా నీకు ధైర్యం చెప్తూ తన మనసులో భయాల్ని చెప్పిందమ్మా. కానీ నాకు ఇవే భయాలు చాలా కాలం నుంచి ఉన్నాయి. నువ్వు అతను మంచిగా మారుతున్నాడు, బాగా బ్రతకాలనుకుంటున్నాడు, చెడ్డ పేరు పోగొట్టుకొని మంచి పేరు సంపాదించుకోవడానికి ఒక అవకాశం ఇమ్మన్నాడు. అతన్ని నేను నమ్ముతున్నాను నాన్న. మీరు నా కోసం సపోర్ట్ చేయండి అని అడిగావు. నీ నమ్మకాన్ని కాదనకూడదు. నువ్వు కోరుకున్న మనిషి కోసం తాపత్రయపడుతున్నావనే అభిప్రాయాన్ని నేను గౌరవించి సరే అన్నాను. కానీ నా మనసు పొరల్లో చాలా భయాలున్నాయమ్మా. కేవలం నీకోసం మాత్రమే సరేనన్నాను. నా భయాలు, నా అభిప్రాయాలు అన్నీ తప్పవాలని కోరుకుంటున్నాను. అన్నీ నువ్వు అనుకున్నట్టే తను మంచివాడిగా తప్పుల్ని సరిదిద్దుకొని నీతో సంతోషంగా బ్రతుకుతాడనే కోరుకుంటున్నాను. నా మనసుకి ఎంత సరిదిద్దుకున్నా, సర్ది చెప్పుకోవాలనుకున్నా ఆ భయం కాస్త పీడిస్తూనే వస్తుందమ్మా. అతని జీవితాన్ని ఉద్ధరించడానికి నీ జీవితాన్ని పణంగా పెడుతున్నావేమో అని చాలా భయం వేస్తుందమ్మా. లేదు నాన్న, ఈసారి నేను ఓడిపోను. ఖచ్చితంగా గెలుస్తాను. ఆయన్ని మంచిగా మార్చుకుంటాను. మార్చుకోవడం ఏంటి, ఆయనే మంచోడిగా బతకాలనుకుంటున్నాడు. ఆయనకి అండగా నిలబడతాను. ఆయన సరైన మార్గంలో ఉండేటట్టు నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి నాన్న. నా గురించి ఏం దిగులు పెట్టుకోకండి. ఆకలి దంచేస్తుంటే అయ్యగారేమో ఫోన్లో లీనమైపోయారు. మనిషి ఇక్కడున్నా అస్సలు పట్టించుకోరు. సరే, నాకు తప్పేదే ఉంది. ఏ పాడు తప్పినా సాపాడు తప్పదు కదా.
ఆకలేస్తుంది, భోంచేద్దామా? పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకున్నాను, నన్ను 6 గంటలకి లేపగలవు. టైం 7 అయింది. నన్ను 6ంటికే లేపమని నిన్న రాత్రి స్లిప్లో రాసి నోటీస్ బోర్డులో పెట్టానుగా. 6ంటికి లేపవా? 7 అయిపోయింది టైం.